హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ జగన్. చాలామంది నాకు మెయిల్స్ పెడుతున్నారండి. సార్ నాకు ఇన్ని వచ్చాయి, అన్ని మార్క్స్ వచ్చాయి, 50 వచ్చాయి, 60 వచ్చాయి, నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వస్తుందా రాదా అని చెప్పేసి మెయిల్స్ పెడుతున్నారండి. అలానే ఆల్మోస్ట్ నేను పెట్టిన ప్రతి వీడియో కింద కొంతమంది లేదా చాలామంది వాళ్ళ మార్క్స్ పెట్టి నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మీకు స్కూల్ అసిస్టెంట్ రాకపోయినా సరే, మీకు అందులో ఎక్కువ మార్క్స్ రాకపోయినా సరే, మీకు టీజీటీ ఇంగ్లీష్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. మనం పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ పక్కన పెట్టేస్తే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు 80, 90, 100 అలా ఉన్నాయండి. మనకు జోన్ 4లో తీసుకుంటే 100+ ఉన్నాయండి. సో కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. దీని మీద కంప్లీట్ వీడియో ఆల్రెడీ నేను ఎడిట్ చేయడం స్టార్ట్ చేశానండి. మేబీ ఇంకొక 2-3 అవర్స్ అలా పడుతుంది. ఈవినింగ్ లోపు అలా మ్యాక్సిమం వీడియో అయితే రిలీజ్ చేస్తానండి. మ్యాక్సిమం వీడియో అయితే రావచ్చు ఈవినింగ్ లోపు. సో కీప్ చెకింగ్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ లాగా అంత మ్యాక్సిమం స్కూల్ అసిస్టెంట్లో టాపర్స్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తీసేసుకుంటారండి. ఇంకా రిమైనింగ్ మనకు టీజీటీ పోస్టులు చాలా మిగిలిపోతాయి కదండి. సో ఈ పోస్టులకు వచ్చేసి టీజీటీలో కొంచెం ఒక రకంగా 50, 55, 60 అలా వచ్చినా సరే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి సెలెక్ట్ అవ్వడానికి. యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్. సో కాబట్టి దిర్ ఈస్ నథింగ్ టు వర్రీ. సో ఖచ్చితంగా వీడియో కోసం అయితే అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాం అండి. చాలా డీటెయిల్డ్, కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ వీడియో అయితే మన ఛానల్లో రాబోతుందండి. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ అలా పోస్ట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ చెకింగ్ ద ఛానల్. అలానే మీకు టీజీటీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో, పీజీటీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అండ్ మీ జోన్ ఏంటో కమెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుందండి ఏ జోన్లో ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయో. వాళ్ళంతా కూడా ఎవరైతే టీజీటీ, పీజీటీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ టీజీటీ అండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మీ జోన్, మీ క్యాస్ట్ అండ్ అలానే మీ మార్క్స్ వీలైతే కమెంట్ చేయండి. సో దట్ మనకు ఓవరాల్ అనాలిసిస్ ఐడియా అనేది వస్తుందండి.